మీకు పన్నీర్ అంటే ఇష్టమా? మంచి ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్ అని లాగించేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి. మీరు తినేది పాలతో చేసిన ప్యూర్ పన్నీర్ కాకపోవచ్చు. ఒక్క చుక్క కూడా పాలు లేని పన్నీర్ అయి ఉండొచ్చు. అవునా? నిజమా? పాలు లేకుండానే పన్నీర్ చేస్తారా అని షాక్ అవుతున్నారా? ఎస్, అదే అనలాగ్ పన్నీర్. దీనిపై ఇప్పుడు మన పొరుగు రాష్ట్రం బ్యాన్ విధించింది. అలా ఎందుకు చేసింది, ఏమిటన్న వివరాలను ఇప్పుడు చూద్దాం. అనలాగ్ పన్నీర్ తయారీ, అమ్మకాలపై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీనిని ఎవరైనా అతిక్రమిస్తే 6 నెలల జైలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా విధించాలని ఆ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తుకారాం ముండే ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన వార్తలతో ఇప్పుడు అనలాగ్ పన్నీర్ అంటే ఏంటి, దానిని ఎలా తయారు చేస్తారు, దీనివల్ల నష్టమేంటి అన్న విషయాలపై అంతా చర్చించుకుంటున్నారు. నకిలీ పాలు, కల్తీ పాల ఉత్పత్తుల విక్రయాన్ని అరికట్టే లక్ష్యంతో మహారాష్ట్ర ప్రభుత్వం అనలాగ్ పన్నీర్ ను బ్యాన్ చేసింది. గతంలో ఛత్తీస్గఢ్ అనలాగ్ పన్నీర్ పై నిషేధం విధించింది. ఇప్పుడు అదే బాటలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆ రాష్ట్రంలో అనలాగ్ పన్నీర్ తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, రవాణా, విక్రయాలు, పంపిణీ వంటి కార్యకలాపాలను ఇకపై నేరంగా పరిగణిస్తారు. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం ప్రకారం కఠిన శిక్షలు కూడా విధిస్తారు. కల్తీ పన్నీర్ కారణంగా ఎవరైనా మరణిస్తే జీవిత ఖైదుతో పాటు 10 లక్షల వరకు జరిమానా విధించేలా చట్టంలో నిబంధనలున్నాయి. మహారాష్ట్రలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో కల్తీ పాలు, కృత్రిమ పన్నీర్ అనేక మార్లు పట్టుబడటంతో గత ఏడాది ఆ రాష్ట్ర అసెంబ్లీని ఈ అంశం కుదిపేసింది. అలాగే కృత్రిమ పన్నీర్ తయారు చేస్తూ ప్యాకింగ్ లేబుల్స్ లో స్వచ్ఛమైన పాలతో చేసిన పన్నీర్ అని వేసి అమ్మకాలు చేస్తున్నట్లు కూడా గుర్తించడంతో అనలాగ్ పన్నీర్ నిషేధానికి డిమాండ్లు పెరిగాయి. అన్ని వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా అనలాగ్ పన్నీర్ బ్యాన్ నిర్ణయం తీసుకుంది. మరి అసలు అనలాగ్ పన్నీర్ అంటే ఏంటి? ఈ పన్నీర్ తయారీ చట్టబద్ధమేనా? దీన్ని ఎలా చేస్తారు? దీన్ని తింటే ఏమైనా ప్రమాదమా? ఎస్, అనలాగ్ పన్నీర్ తయారీకి, సేల్స్ కు ఇండియన్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం అనుమతి ఉంది. పాలకు బదులుగా పామాయిల్ వంటి వెజిటేబుల్ ఆయిల్స్, స్టార్చ్, పాలపొడి, కొన్ని సింథటిక్ రసాయనాలను కలిపి ఈ అనలాగ్ పన్నీర్ తయారు చేస్తారు. చూడటానికి అచ్చం పాలతో చేసిన పన్నీర్ లాగే ఉంటుంది, కానీ పోషక విలువలు తక్కువగా ఉంటాయి. ఇందులో అనారోగ్యకరమైన ఫ్యాట్స్ ఉండడం వల్ల దీనిని రెగ్యులర్ గా తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఇది తక్కువ ధరకొస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్లు అనలాగ్ పన్నీర్నే ఎక్కువగా వాడతాయి, కానీ ఆ విషయాన్ని కస్టమర్స్ కు చెప్పవు. అలాగే కొన్ని కంపెనీలు అనలాగ్ పన్నీర్ ను విక్రయిస్తున్నా ప్యాకింగ్ పై ఆ విషయం మెన్షన్ చేయడం లేదు. మరి అనలాగ్ పన్నీర్ ను గుర్తించడం ఎలా అంటారా? కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈజీగా కనిపెట్టేయచ్చు. చూడటానికి స్వచ్ఛమైన పాలతో చేసిన పన్నీర్ లాగే ఉన్నప్పటికీ అనలాగ్ పన్నీర్ కొంచెం గట్టిగా ఉంటుంది. పాలతో చేసిన పన్నీర్లా సాఫ్ట్ గా ఉండదు. అనలాగ్ పన్నీర్ రబ్బర్లా సాగుతూ ఉంటుంది. దీనిని నమలడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. అలాగే వండేటప్పుడు కూడా కల్తీ పన్నీర్ ను వేడి చేసినప్పుడు వెంటనే కరిగిపోయి ఆయిల్ వంటి పదార్థాలు బయటపడతాయి. కానీ స్వచ్ఛమైన పన్నీర్ ను వేడి చేస్తే కొంత నీటి వంటి ద్రవ పదార్థం కనిపించినా పూర్తిగా ఆకారం మారదు. స్వచ్ఛమైన పన్నీర్ కొంతవరకు పాల రుచిని కలిగి ఉంటుంది, కానీ అనలాగ్ పన్నీర్లో అలాంటి రుచి చాలా తక్కువగా కనిపిస్తుంది. పూర్తిగా రసాయనాలతో తయారు చేసిన పన్నీర్లో పాల రుచి అసలే ఉండకపోవచ్చు. అంతేకాదు, పన్నీర్ ముక్కలు వివిధ రంగుల్లో ఉంటే అనుమానించాల్సిందే. ఇక ఈ కల్తీ పన్నీర్ అనేది కేవలం ఏదో 1-2 రాష్ట్రాలకు పరిమితమైన విషయం కాదు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ సమస్య ఉంది. ఒక పన్నీర్కే కాదు, మసాలాలు, ఆయిల్స్, ఇలా అన్ని ఆహార పదార్థాలు కల్తీ జరుగుతున్నాయి. హైదరాబాద్ లో 2 రోజుల క్రితమే 1000 కిలోల మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీరు వంటివి ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో గుర్తించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీపై మన దగ్గర కఠిన చర్యలు అవసరమనే చర్చ నడుస్తోంది. మరి వ్యూవర్స్, దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.